నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ డిసెంబర్, నవంబర్ ఆ టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. అదే టైంలో చంద్రబాబు గారిని చంపాలనుకున్నారంట, నిజమేనా సార్? ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చాలామంది ఏమంటున్నారంటే ఇది సింపతి డ్రామా ఎలక్షన్ ముందు. ఇలా చెబితే ఓట్లు వస్తాయేమో అనుకొని ఇండైరెక్ట్గా దాన్ని వైరల్ చేస్తారు. కానీ ఇది చెప్పుకోవాలంటే ఆయన ఇంతకుముందు చాలా బహిరంగ సభలు పెట్టాడు. ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయనని అనుకోకుండా ఎమోషనల్గా అడిగేసరికి ఆయన మనసులోని మాట బయటకు వచ్చింది. ఇకపోతే ఆయన చెప్పిన విషయాలు చూద్దాం. మనిషిని చంపాలంటే బేసికలీ నీడ్స్ కొన్ని ఉంటాయి. ఈ విషం ఇచ్చడము, కత్తితో పొడవడము, బ్లేడ్తో గొంతు కోయడము, ఊరేసి చంపడము, నీళ్ళలో తోయడము, ఏవో బండరాయితో కొట్టడము, యాక్సిడెంట్లు చేయడమో చేస్తారు. ఇంతే అనుకుంటారు కూడా అందరూ. మానసికంగా కూడా మనిషిని కుంగించి చంపొచ్చు, శారీరకంగా ఇబ్బంది పెట్టి చంపొచ్చు, రకరకాలుగా చంపే ప్రయత్నాలు చేయొచ్చు ఆ వయసు వాళ్ళని. అయితే ఆయనకి ఎప్పుడు వెస్ట్రన్ కమౌట్ అలవాటు. కూర్చోలేడేమో, ఇండియన్ కమౌంట్ ఇచ్చారు, కింద పడుకోబడినారు, కుర్చీ అడిగితే ఇవ్వాల. అండ్ నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లం ఉంది బాబుకి ఎప్పటి నుంచో. అయినప్పటికీ ఒళ్ళంతా చెమట పట్టేలాగా సరిగ్గా అసలు ఫ్యాన్లు కూడా లేవు. అది తిరగట్ల, ఏదో తిరుగుతుందిలే అన్నట్టు. అంటే కావాలని ఆ ఫ్యాన్లు బిగించారు, పాతవి ఎప్పటివో. నెక్స్ట్ దోమలు కుట్టాలి ఖచ్చితంగా ఆ ఏరియాలో. అండ్ ఆ తర్వాత దోమల తర్వాత ఇంకేం చేశారు, పైన డ్రోన్లు తిరిగేవంట. డ్రోన్స్ జైలు మీద డ్రోన్లు తిరగడం ఏంటో మరి. అంటే ఆయన భయపెట్టడానికి. అండ్ మళ్ళీ టైంకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, బాడీ డీహైడ్రేట్ అయ్యేలాగా ప్లానింగ్. టైంకి ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, టైంకి మందులు ఇచ్చేవాళ్ళు కాదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి టైంకి న్యూస్ పేపర్ ఇవ్వకుండా, ఆయనకు బయట వార్తలు తెలియకుండా చాలా చాలా టార్చర్ చేశారు. సరే అని అనుభవించాడు. ఎంతకాలం ఏం చేసుకుంటారులే, నన్ను చూద్దాంలే అని భరించాడు ఆయన కూడా. సరే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఎవరికి చెప్పాలా. నిన్న ఏదో అనుకోకుండా ఆయన ఇంటర్వ్యూలో రావడం, ఆయన అడగడం, ఈయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అఫ్కోర్స్ అది మైలేజ్ అయితే వచ్చింది అనుకో, దాని తర్వాత సంగతి. కాకపోతే ఇలా కూడా చేస్తారా అని అనిపించింది. మానసికంగా మనుషుల్ని వేధించడం. సేమ్ కేజ్రీవాల్ని కూడా అలాగే వేధిస్తే ఫస్ట్ 2 డేస్లోనే 4.5 కిలోలు తగ్గాడు భయపడి. ఇప్పుడు కొంచెం అలవాటైంది, ఏదో అట్లా ఉంటున్నాడు. కానీ సో అండ్ ఇంకోటి, రాజమండ్రి జైలు వెనకాల బాలాజీ నగర్ అనో ఇంకేవో నగర్లు ఉంటాయి, 2-3 కాలనీలు. అక్కడ ఆ టైంలో, ఈయన అరెస్ట్ చేసిన టైంలో వినాయక చవితి. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వినాయకుడి విగ్రహం పేరుతో బాణాసంచా కాల్చారు భారీ ఎత్తున, ఎప్పుడు లేనంతగా. అవన్నీ వెళ్ళి జైలు పైన టపటపటపటపట పేలాలి, ఈయన ఉలికి పడాలన్నమాట. ఏమో జరిగింది, ఏదో అవుతుంది అని. అంటే మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, అన్ని రకాల టార్చర్లు బాగా అనుభవించేలా పెట్టారు. వాష్రూమ్లో టైంకి నీళ్ళు ఉంచకపోవడం, ఆయన స్నానం చేయడానికి వెళ్తే. అదేంటిది, లెట్రిన్కి వెళ్ళినా కూడా వాటర్ టైంకి ఆపేయడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు, టార్చర్ పెట్టారు. అవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. సరే ఏదేమైనప్పటికీ ఆయనైతే ఆ వయసులో అట్లాంటి వాళ్ళని అలా చేయకూడదు. ఇప్పుడు ఎవరు ఇట్లాంటి ఇబ్బందులతోనే అనుకోకుండా మంచాలు ఎక్కుతారు. జైలుకి వెళ్ళాక ఆరోగ్యం పాడైంది అంటారు కదా. అవును, ఆరోగ్యం అందరికీ కొందరికి పాడవుతాయి, పాడవ్వో, వీళ్ళు పాడయ్యేలా చేస్తారు. మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ చేసి. సో వాళ్ళు కొంచెం గట్టిగా వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు అని ఆత్మస్థైర్యంతో ముందుకు వస్తే అని అనుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే బాబు గారి మీద హత్య ప్రయత్నం జరిగింది అని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఇది ఎలక్షన్లో ఆయనకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.